కర్ణాటక స్టైల్ టమాటో బాత్ని రెడీ చేసేద్దాం. టమాటో రైస్, టమాటో బాత్ ఏదైనా అనుకోవచ్చు మీరు. దీనికోసం ఇక్కడ నేను యూనిక్ స్టైల్లో స్పైసెస్ అన్నీ యాడ్ చేసి కొద్దిగా ఘాటుగా స్పైసీగా రెడీ చేశాను. లేదు అంత ఘాటుగా వద్దనుకుంటే కొంచెం తగ్గించేసి మసాలాలన్నీ రెడీ చేసుకోవచ్చు మీరు. దీనికోసం ఫస్ట్ ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకున్నా. నెయ్యి కొద్దిగా కరిగిన తర్వాత ఇక్కడ చూపిస్తున్న మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ సోంపు, లవంగాలు, చెక్క, స్టార్ పువ్వు, అక్కడ చూపిస్తున్నవన్నీ వేసుకోవాలి, యాలకులు. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కొద్దిగా ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఎండు కొబ్బరి పొడిని ఒక 1/2 కప్ తీసుకున్నా. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి ముక్కలు, 2 పచ్చిమిర్చిని వేసుకొని అవి కూడా వేయించుకోవాలి. నెక్స్ట్ ఒక 6-7 ఎండుమిర్చి తీసుకున్నా. ఇవన్నీ బాగా నీట్గా వేయించేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసేసుకోవాలి. ఒక స్పూన్ బెల్లం పొడిని తీసుకుంటున్నా ఇక్కడ. ఇవన్నీ కలిపి కొంచెం వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి తీసుకొని నెయ్యి కాస్త కరిగిన తర్వాత 2 బిర్యానీ ఆకులు వేసుకుంటున్నా. నెక్స్ట్ 2 ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనం కొత్తిమీర, కరివేపాకును వేసేసుకోవాలి. ఇవి కూడా కాస్త ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, ఒక పెద్ద క్యాప్సికమ్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. నెక్స్ట్ మనం చేసేది టమాటో బాత్ కాబట్టి మనం తీసుకునే రైస్ క్వాంటిటీని బట్టి టమాటోల్ని కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. నేను పెద్ద సైజ్ టమాటోల్ని ఒక 6-7 దాకా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసేసుకున్నా. టమాటోలు అనేది కాస్త మగ్గాలి. దీనికోసం ఇక్కడ కొంచెం పసుపు, కాస్త ఉప్పు వేసి టమాటోల్ని మూత పెట్టేసి మగ్గించుకోవాలి. టమాటోలన్నీ కాస్త సాఫ్ట్గా అయిన తర్వాత మనం మూత తీసేసి కాస్త కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పేస్ట్ని, స్పైసెస్ అన్నీ యాడ్ చేసి మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ అంతా వేసేసుకోవాలి. పేస్ట్ అంతా వేసేసి మొత్తం కలిపేసుకొని నేను 2 గ్లాసుల రైస్ తీసుకున్నా. రైస్ మొత్తం కడిగి బాగా కొద్దిగా నానబెట్టేసి ఇందులో వేసేసుకోవాలి. ఇలా రైస్ వేసేసి మొత్తం కలిపేసి నేను 2 గ్లాసెస్ రైస్కి 4 గ్లాసెస్ వాటర్ తీసుకున్నా. కాస్త కలిపేసుకొని వాటర్ పోసేసుకోవాలి. వాటర్ పోసేసుకునేటప్పుడే మనం సాల్ట్ కూడా చెక్ చేసుకోవాలి. సాల్ట్ చెక్ చేసుకొని సాల్ట్ వేసేసుకోవాలి సరిపడినంత. మనం తీసుకునే రైస్కి, మసాలాలకి, వాటికి సరిపడినంత సాల్ట్ నేనైతే ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నా. ఒకసారి కలుపుకొని చూసుకొని సాల్ట్ వేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మనం మూత పెట్టేసుకొని నేనైతే 2 to 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నా. కుక్కర్ని మూత పెట్టేసుకొని ఒక 2 నుంచి 3 విజిల్స్ రానివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే మన స్పైసీ టమాటో బాత్ రెడీ అయిపోతుంది. దీన్ని వేడి వేడిగా తింటే చాలా చాలా బాగుంటుంది. మనకి నచ్చితే ఇందులో పెరుగు కానీ, ఆనియన్ రైతాతో కానీ, పెరుగు చట్నీతో చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.